బ్రేకింగ్ న్యూస్ కుప్పంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశం ఘనంగా జరుగుతోంది. ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబు కుటుంబం నూతన ఇంటి గృహప్రవేశం చేసింది. గృహప్రవేశానికి వచ్చిన భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామ పరిధిలోని 2 ఎకరాల స్థలంలో చంద్రబాబు ఇంటిని నిర్మించుకున్నారు. పార్టీ నాయకులు సొంత కార్యంగా భావించి స్వయంగా వెళ్లి చంద్రబాబు తరఫున ప్రజలను ఆహ్వానించారు. సుమారు 30,000 మందికి టిఫిన్తో పాటు మధ్యాహ్నం సుమారు 30,000 మందికి విందు భోజనాలు సిద్ధమయ్యాయి. గృహప్రవేశం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ఇతరత్రా ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంటిలోనే చంద్రబాబు బస చేయనున్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి గృహప్రవేశం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో సంబంధించి సొంత ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున గృహప్రవేశం చేశాడు. ముందుగా గోవులను ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత యథావిధిగా సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మినితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా కుప్పం చేరుకున్నాడు. అంతకు సాయంత్రం మునిపే ఏదైతే నారా లోకేష్, బ్రహ్మిని, భువనేశ్వరి చేరుకున్న నేపథ్యంలో వీరు తెల్లవారుజామున నూతన ఇంట్లోకి ప్రవేశించి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన 30,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులను మాత్రమే లోపలికి అనుమతించారు. బయట నుంచి ఎవరిని రావద్దని ముందుగానే చెప్పడంతో జిల్లా నాయకులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. మొత్తం మీద నియోజకవర్గంలోని ప్రజలందరూ హాజరయ్యే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఈ ఇంటి నిర్మాణం సుమారు 4.5 సంవత్సరాల కాలం పాటు పట్టిందని చెప్పవచ్చు. ఏదైతే కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదని పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులు విమర్శించారు. అప్పట్లో అయితే ఆయన 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం కోసం అనుమతుల కోసం సుమారు 2 సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చివరికి కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని నిర్మాణాన్ని ప్రారంభించారంటే అప్పట్లో ఆయన ఇల్లు నిర్మాణాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అడ్డుకుందని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత ఏడాదిన్నరగా ఇంటి నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగడంతో ఒక నెల క్రితం పూర్తయ్యాయి. మంచి రోజు చూసుకుని ఈ రోజు గృహప్రవేశం చేస్తున్నారు. దీని తర్వాత ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి రేపు ఆయనతో పాటు నారా లోకేష్ వీరంతా ఇటు అమరావతి, హైదరాబాద్ వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు నేరుగా కడపకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తం మీద గృహప్రవేశ కార్యక్రమానికి స్థానికంగా ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సానుభూతి పరులు హాజరయ్యారు. ప్రస్తుతం థ్యాంక్ యూ.